మోదోల్ నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతోనే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. పైంసాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 15,000 మెజారిటీ అధికంగా వచ్చిందన్నారు. నియోజకవర్గం నుండి 38,000 మెజారిటీ ఇవ్వటం కార్యకర్తల కృషేనని వెల్లడించారు. ఎంపీ నగేష్ గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటి ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీ వచ్చి ప్రజలు నా బాధ్యతను ఇచ్చి మరింత పెంచారన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా నియోజకవర్గం ప్రజల కోసం పాటు పడతానన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దీపం గంగాధర్, ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సావ్లి రమేష్, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. దానికోసం ప్రత్యేక ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటర్కు, సోదరిమణులకు మా పార్టీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నిర్మల్ జిల్లాలో గత ఎలక్షన్ కన్నా ముందు భారతీయ హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు మాకు ఒక మీటింగ్ పెట్టారు. మాకు నిర్మల్ జిల్లా నుంచి ఎంత మెజారిటీ వస్తుందంటే మేము ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో మేము నిర్మల్ జిల్లా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 1,00,000 మెజారిటీ ఏదైతే మా నిర్మల్ జిల్లా ఓటర్స్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా కార్యకర్తలు పొద్దుందాకా తెల్లందాకా వాన అనక, వర్షం అనక, ఎండ అనక తిరిగి ప్రతి ఒక్క ఓటర్కి మోదీ గారికి ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పడంతో ఈరోజు మాకు 95,000 ఓటర్లు అత్యధికంగా మా నిర్మల్ జిల్లాకు వచ్చినాయి. అదేవిధంగా మా ముదోల్ నియోజకవర్గంకి వస్తే నాకు గత ఎలక్షన్స్లో నా ప్రజలు నాకు 24,000 మెజారిటీతో గెలిపించారు. ఈరోజు దాదాపు 38,000తో మా గోడాం నాగేష్ గారు గెలిపారు. నేను ఏదైతే గత 100 రోజుల్లో ప్రజల కోసం, ప్రజల కష్టాల సుఖంలో పాల్గొనుకుంటూ అంటే ప్రతి ఒక్క మా ప్రజలు నా కుటుంబ సభ్యులే అని అనుకొని వాళ్ళకి ఏదైతే సహాయ సహకారాలు అందించాను, నాకు ఏదైతే నా రుణం ఉంది ఆ రుణం తెలిపేసి నాకు 1,05,000 ఓట్లు వేసిన దానికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా 4.5 సంవత్సరాలు వాళ్ళకు రుణపడి ఉండి వాళ్ళ సుఖాల్లో కష్టాల్లో నేను పాల్పంచుకుంటూ ప్రతి దానికి నేనున్నానని వాళ్ళకు సహకారం చేస్తాను. అదేవిధంగా నా కార్యకర్తలు ఎటువంటి ఆశ లేకుండా, పదవుల ఆశ లేకుండా ఓన్లీ దేశం కోసం, దేశభక్తి కోసం, ప్రజల కోసం, మన భారతీయ జనతా పార్టీ కోసం మోదీ గారికి ఒకసారి ప్రధానమంత్రి కావాలని ఏదైతే కష్టపడ్డారో ప్రతి ఒక్క కార్యకర్తకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకా కూడా టీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా వేరే పార్టీలు బాగా ఉన్నాయి, ఇండిపెండెంట్ కూడా నిలబడ్డారు. అందరికన్నా ఎక్కువ మాకు మెజారిటీ వచ్చిన దానికి వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తే మా ముదోల్ నియోజకవర్గంలో 3 మాజీ ఎమ్మెల్యేలు, 1 మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ తాజా సర్పంచ్లు కూడా ఉన్నప్పుడు కూడా ప్రజలు నా దిక్కు ఉండి నాకు భారీ మెజారిటీ దాదాపు 55% ఓటేశారంటే వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇంకా వాళ్ళు మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో మేము ఇంకా పదవిలో ఉన్నాం, మా ప్రభుత్వం ఉన్నదని అంటారు, అది తప్పు. ఏమైనా కూడా చట్టసభలో మాట్లాడేది ఇక్కడ ఉన్న శాసనసభ్యుడే ఒక్కటి గుర్తుంచాలా. ఇంకా మేము అట్లా ఉన్నాం, ఇట్లా ఉన్నాం, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనుకుంటారు. ప్రజల కోసం పనిచేస్తేనే నాకు 15,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీపీ ఎలక్షన్స్ కానీ, సొసైటీ ఎలక్షన్స్ కానీ మా నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్క మెజారిటీ తెచ్చి మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఒక గిఫ్ట్ ప్రకారం ఇస్తామని తెలియజేస్తున్నాను. నేను ఇంత కష్టపడినాను,
నా వయసు లేకున్నా కూడా ప్రజల కోసం పొద్దున్నాక పగలదాకా అన్నానక ఎండానక కూడా తిరుగుతున్నాను. ఖచ్చితంగా ఆఖరి బొట్టు వరకు ప్రజల సేవలు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఏ అయితే అపార్థం చేసుకుంటున్నారో మాజీలు ఆ అపార్థం మర్చిపోండి. అయ్యా మీరు మాజీలు అయిపోయినరు, నా ఫండు నేను శాంక్షన్ చేసిన ఫండ్ అని అంటారు. ఏ గవర్నమెంట్లో కూడా ఇచ్చిన ఫండు మరలా వచ్చిన గవర్నమెంటే పనిచేస్తుంది. వాళ్ళకి తెలివి ఉండాలి. కొంత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శాసనసభ్యులుగా పార్టీలుగా మీరు పనిచేశారు. మీకు ఇంకా అవగాహన లేకుంటే తప్పు మాట్లాడద్దు. గవర్నమెంట్ ఉద్యోగాలకు తిప్పలు పెట్టదని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే గ్రామ పంచాయత్ సెలక్షన్లో ఇంకా మేము పక్కకు సాగుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి